ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. శ్రీ పరాభావనామ సంవత్సరములు కన్యా రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఒక లైన్ లో చెప్పాలంటే చాలా చాలా బాగున్న రాసుల్లో 12 రాసుల్లో ఒక 3-4 ఖచ్చితంగా బాగుంటాయండి ఒక సంవత్సరంలో. ఆ 3-4 రాసుల్లో కన్య రాశి ఒకటి. అంటే కన్య రాశి వాళ్ళకి ఏ కేటగిరీలో ఉన్నారు, ఏబిసి కేటగిరీలో కనుక మనం చూసుకుంటే వీళ్ళు ఏ కేటగిరీలో ఉన్న నెంబర్ 1 గా ఉన్న పొజిషన్ ఉన్న రాశులు ఇది ఒక రాశి. ఈ రాశి వాళ్ళు కనుక గోచారం చూసుకుంటే ఫస్ట్ మనకి ఈ రాశి ఫలితం మనం చెప్పుకోబోయే ముందు శ్రీ పరాభావనామ సంవత్సరంలో స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మనం కోరుకుందాం. ఇక్కడ బ్రహ్మ జ్ఞానం అంటే ఇది ఏంటి అది ఏంటి అని పెద్ద పెద్దగా ఆలోచించొద్దండి. వెరీ చాలా చాలా సింపుల్ మాటలో చెప్పుకోవాలంటే ఎప్పుడూ ఆనందవర్గంగా ఉండటమే బ్రహ్మ జ్ఞానం. ప్రతిదీ మనం చూసే ప్రతిదీ ఒక పవిత్రంగా మనకి కనపడటమే మనకి ఒక బ్రహ్మ జ్ఞానం. ప్రతిదీ ఎంతో శోభాయమానంగా మనం చూడగలగటమే మనకి బ్రహ్మ జ్ఞానం అనుకోవాలి. ఎప్పుడైతే అలా మనం చూసామో అది ఆ యొక్క మైండ్ సెట్ మనకి బ్రహ్మ జ్ఞానం అనుకోవాలి. కొన్నిసార్లు మనకి కావాల్సినవి త్వరగా వస్తుంది, కొన్నిసార్లు కొంచెం లేటుగా వస్తుంది. కొన్నిసార్లు మనకి నచ్చినవి వెంటనే దొరుకుతాయి, కొన్నిసార్లు మనకి వెంటనే దొరకవచ్చు, కానీ ఖచ్చితంగా అయితే దొరుకుతుంది. పెళ్లి కావాలి అనుకుంటారు, 2 7 3 7 4 7 5 6 6 7 పెళ్లి కాకుండా ఉంటుందండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. జాబ్ కావాలనుకుంటారు, ఈ రోజు ఇంకో రోజు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. రాకుండా అయితే ఎప్పుడు ఏముండదు. నేచర్ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి సందర్భంలో కూడాను ఈ రాశి వాళ్ళ ముఖం పైన ఖచ్చితమైన చిరునవ్వుతో చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ప్రతి మూమెంట్ వాళ్ళ లైఫ్ లో ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అమ్మవారి యొక్క కృప ఉండాలని మనం కోరుకుందాం. అయితే ఈ రాశి వాళ్ళకి రాజ్యం దేహి స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అథారిటీ, ఒక పవర్, ఒక స్టేటస్, ఒక సింబల్, ఒక గౌరవం, మర్యాద, వీళ్ళ మాటలకి ఎంతో ఒక పలుకుబడి, ఇవన్నీ అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. అంతేకాకుండా ధనం దేహి అమ్మవారి ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి విపరీతమైన ధనాన్ని ఇవ్వాలి. ఎంత ధనం అంటే వీళ్ళు ఇంట్లో ఉంటే ఇంటి నిండా ధనమే, ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీస్ నిండా ధనమే, షాపింగ్కి వెళ్తే వీళ్ళకి బ్యాగులు ఎక్కడ పెట్టినా ధనమే ఉండాలి. వీళ్ళు ఏదైనా కొనాలి అనుకుంటే యూపీఐలో కానీ పేటిఎంలో కానీ ఎక్కడున్నా కానీ సరే అసలు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోకూడదు, ఖచ్చితంగా డబ్బులు ఉండి తీరాలి. ఇలా వీళ్ళకి ప్రతి చోట ధనం ఉండాలి. ఇన్ కేసు వీళ్ళ శత్రువుల ఇంటికి వెళ్ళినా కానీ విజిట్ చేయడానికి వాళ్ళ ఇల్లు కూడా ధనమయం అయిపోవాలి. అలా ప్రతి చోట ధనంతో నిండి ఉండాలి. మనకి సర్వకామాంచ దేహిమే అంటే వీళ్ళు మనసులో ఏదైనా కనుక ఒక్క కోరిక కావాలని అనిపిస్తే ఒక్క క్షణంలోనే అది మొత్తం వాళ్ళకి నెరవేరాలి అని చెప్పేసి అమ్మవారికి అంత కరుణాకృప ఈ రాశి మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. శ్రీ పరాభావనామ సంవత్సరంలో అద్భుతాది అద్భుతంగా ఉండే రాశుల్లో శ్రీ కన్య రాశి ఒకటి. ఈ రాశిలో మనకి రాశి ఫలాలు చూసుకుంటేటప్పుడు ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తర 2 3 4 పాదాలు, హస్త 1 2 3 4 పాదాలు, చిత్త 1 2 పాదాలు అంతా కన్య రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయం వ్యయము రాజ్యపూజ్యం అవమానం మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 11 ఉంది. ఆదాయం ఎంతండి? 8, వ్యయం కూడా 11. అంటే ఆదాయం 8 అంటే చాలా బాగా ఉన్నట్లండి. అలానే వ్యయం కూడాను ఆదాయానికి నుంచి ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. రాజ్యపూజ్యం 3, అవమానం 3. అంటే అవమానించే వాళ్ళు తర్వాత ఏమంటారు, తర్వాత గౌరవించే వాళ్ళు సమానంగా ఉన్నారు. ఒక్క విషయం గమనించుకోవాలి, ఈ రాశి వాళ్ళకి 2025వ సంవత్సరంలో కూడాను, పోయిన సంవత్సరం కూడాను చాలా బాగుంది. విశ్వావసనామ సంవత్సరంలో కూడాను, రాబోయే సంవత్సరం కూడా చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఈ రాశి వాళ్ళు గమనించుకుంటే మనం ఎలా ఉంటుంది, మన మహర్షుల సంస్కృతం వీళ్ళకి ఏం చెప్తారంటే శని వాళ్ళ వీళ్ళకి మార్గశక్తి అంటే శని గ్రహం ఏదైతే ఉందో వీళ్ళకి విపరీతంగా ట్రావెల్ చేసే అవకాశాన్ని ఎక్కువ ఉంటుంది. తర్వాత జర్నీలో అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10వ ఇంట్లో ఉన్న గురువు గోదావరి పుష్కరాల తర్వాత 11వ ఇంట్లోకి వెళ్ళటంతో వీళ్ళకి మహాభాగ్య యోగం, గురువు విశేషంగా లాభించరాబోతూ ఉన్నారు. ఆ టైంలో వీళ్ళకి విత్త స్థాన ప్రాప్తి, ప్రమోషన్స్ రావటం, తర్వాత ఇంట్లో పెళ్లిళ్ళు అవటం, శుభకార్యాలు అవటం, ఇలా అన్ని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6వ స్థానంలో రాహు ఉండటంతో విత్తం ధనం విపరీతంగా వస్తుంది అని చెప్తారు. అయితే కేతు 12వ స్థానంలో ఉండి మోక్షాన్ని కలిగిస్తూ ఉంటారు. అయితే గురువు యొక్క వేద ఉండటంతో కేతు ఎలాంటి యొక్క ఇబ్బంది అయితే మీకు పెట్టరు. ఏదైనా గనక ఇబ్బంది పెట్టినా శుభకార్యాల గురించి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కేతు. చూసారు కదండి, ఇలా ఏ గ్రహం చూసుకున్నా కానీ మీకు చాలా చక్కగా ఉందని చెప్పుకోవాలి. మీకు అర్థం అవడానికి సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలనుకుంటే శని మీకు కంటక శని అంటారు. అంటే ఏంటి, శని అనే ఒక గ్రహం ఇబ్బంది పెట్టుకుని అయితే ఎవరిని ఉండదండి, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి శని ఎలా ఇబ్బంది పెడతారంటే మీరు మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు.
దారిలో సడన్ గా ముళ్ళు గుచ్చుకుంటుంది. ఏమవుతుంది, కొంచెం ఇబ్బంది పడిపోతారు. తర్వాత ఆ ముళ్ళుని తీసి పక్కనేసి ఒక 4-5 స్టెప్లు వేసి ముందుకు వెళ్ళిపోగానే నార్మల్ అయిపోతారు అనమాట. అంటే ఈ శని మీకు పెట్టే ఇబ్బంది ఎలా ఉంటుందంటే, మీరు మంచి అంబిషన్స్ వెళ్ళిపోతూ ఉంటే అక్కడక్కడ కంటకం ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉంటుంది. అంటే అలా సింపుల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కొంచెం స్లోగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే గురువు గోదావరి పుష్కరాల ముందు జూన్ వరకు చూసుకుంటే వీళ్ళకి తిండి విషయంలో బాగుంటుంది, ఎడ్యుకేషన్ లో బాగుంటుంది. సో అన్ని విషయాలు చాలా చక్కగా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అయితే ఈ టైంలో వృధా సంచారణం, అనవసరంగా ట్రావెల్ చేసి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళతో వాళ్ళతో ఏమంటారు తిట్లు తింటాం, లేదంటే ఏమంటారు నచ్చని పనులు చేయకుండా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. అదే గురువు వీళ్ళకి 11వ స్థానంలో గోదావరి పుష్కరాల టైంలో అంటే జూన్ టైంలో మారటంతో వీళ్ళకి లక్ వస్తుంది, మహాభాగ్యం పట్టుకుంటుంది. గురువు మీకు లాభం చేస్తూ ఉన్నారు. ఒక్క గురువు లాభం ఉంటే ఆయన వల్ల పిల్లల విషయంలో, తర్వాత చదువు విషయంలో, ధనం విషయంలో, బంగారం విషయంలో, ఇలా అన్ని విషయాలు చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే యశో వృద్ధి, అంటే మీకు కీర్తి ప్రతిష్టలు విపరీతంగా వస్తాయని చెప్పుకోవాలి. సర్వత్ర విజయ సుఖం, అంటే ప్రతి సాట ప్రతి పనిలో మీకు విజయం ఉంటుంది, సుఖం ఉంటుంది. శత్రునాశాంత, అంటే ఈ టైంలో మీ దగ్గరికి ఎవరైనా కనుక శత్రుబుద్ధితో వచ్చాడు అంటే అది ఆ రోజు వాళ్ళకి లాస్ట్ డే. అంత పవర్ఫుల్ గా ఉంటుంది. మీకు శత్రువులు అనే వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. ఈ రాశి వాళ్ళు గోదావరి పుష్కరాల తర్వాత చూసుకుంటే మంత్ర సిద్ధి అని చెప్తారు. అంటే ఏంటి, ఎవరైనా కనుక విష్ణు సహస్రనామాలు చదువుతున్నా, లలిత సహస్రనామాలు చదువుతున్నా, దుర్గా పారాయణం చేస్తున్నా, దశ మహావిద్యలో ఏదో ఒక మంత్రం తీసుకుని జపం చేసుకున్నా, లేదంటే గురువుల ద్వారా కొన్ని మంత్రాలు వచ్చి ఉంటాయి అవి ఉపనయనం చేసుకున్న వాళ్ళకి, అలా ఏదైనా కనుక శ్రీ విద్య ఉపాసకులు కానివ్వండి, ఇలా ఎంతో మంది మంత్ర సాధన చేసే గొప్ప గొప్ప యోగులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వాళ్ళకి ఈ రాశిలో కనుక ఉంటే ఒక అద్భుతం. ఆ మంత్రం అనేది మీకు సిద్ధించి చక్కగా ఆ మంత్రం మీద పట్టు వచ్చి ఆ అమ్మవారు లేకపోతే ఆ మంత్ర అనుష్ఠాన దేవత మీకు చక్కగా వరాలు గురిపించి ఒక బెస్ట్ టైంలో మీరు ఉన్నారని గమనించుకోవాలి. అలాగే రాహు మీకు 6వ ఇంట్లో ఉండటంతో ధైర్య బుద్ధి, చాలా ధైర్యంగా ఉంటారు. రిపునాశనం, మీకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు. సదాశుభం, ఎప్పుడు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇలా వేరే రాశికి లేని ఒకే ఒక లక్షణం ఈ శ్రీ పరాభనామ సంవత్సరంలో కన్య రాశి వారికి మాత్రమే ఉండే ఒక విశేషమైన క్వాలిటీ ఏంటంటే లాభం. రిపు స్థానగే ఫణి అంటారు. అంటే శత్రు లాభం అంట. అంటే శత్రునాం లాభం అంటారు. శత్రువుల ద్వారా కూడా మీకు లాభం వస్తుందంట. ఇంకా చూడండి ఇంకేం కావాలండి, ఇలా శత్రువుల ద్వారా కూడా లాభం వచ్చే ఒక రాశి, అంత గొప్ప రాశి ఈ యొక్క రాశి శ్రీ పరాభావనామ సంవత్సరం అని చెప్పుకోవాలి. మీరు అనుకోవచ్చు అదేంటండి శత్రువుల ద్వారా ఎలా లాభం వస్తుందని. కొన్ని కోర్టు కేసులు చాలా ఉంటాయండి. ఒకనొక టైంలో మీ శత్రువులు వాళ్ళ యొక్క రియలైజ్ అయ్యి మీ యొక్క బలం వాళ్ళకి వదిలేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది డైవర్స్ కేసులు చాలా ప్రాబ్లమాటిక్ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇది ఎంతకాలంలో అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు వదిలేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఏదైనా కనుక ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళంతా వాళ్ళు సరెండర్ అయిపోయేసి మీకు మంచి చేసి వెళ్ళిపోతారని గమనించుకోవాలి. ఇలా చూశారు కదండి కన్య రాశి వారికి ఉన్న గ్రహాలు ఏ విధంగా ఉందో మనం చూసుకున్నాం. అదే విధంగా ఇప్పుడు నక్షత్రాల ప్రకారం చూసుకుంటే ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఉత్తర ఫాల్గుని నక్షత్రాలకు రాజ సమాన సౌఖ్యము, ధన లాభము, సుఖము, హెల్త్, నిరోగము. అంతకుముందు కనుక ఏదైనా హెల్త్ విషయాలు బాగా లేకుండా ఉంటే హెల్త్ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. చూసారు కదండి ఈ రాశి వాళ్ళకి రాజ సమాన సౌఖ్యం. లైఫ్ అంతా ఒక రాజులాగా గంభీరంగా డిగ్నిటీగా అన్ని రకాల సౌఖ్యాలతో ఉంటారని గమనించుకోవాలి. అయితే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి. ఈ నక్షత్రాలు భయం పడే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మీ చుట్టూ మిమ్మల్ని ఏమంటారు మానసికంగా టెన్షన్ పెట్టి అనవసరమైన నాయిస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. టాక్సింగ్ పీపుల్ అంతా దూరంగా ఉండాలి. హస్త నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యం, ధనలాభం, సుఖం, హెల్త్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ జూన్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు తలపెట్టిన పని కొంచెం కొంతమందికి ఆగిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఆగిపోయిందని చెప్పేసి మీరు ఎలా టెన్షన్ ఏం పడద్దు. జూన్ తర్వాత మళ్ళీ అంతా నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. భయం కలిపే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. చిత్తా నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది, రాజ సమాన సౌఖ్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, హెల్త్ చాలా రాబస్ట్ గా ఉంటుంది. చూసారా చాలా అంతా పాజిటివ్ గానే ఉంది. వీళ్ళకి మాత్రం ఒక్క విషయంలో ఆగస్టు ముందు అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దసరా పండుగ టైంలో కొంచెం భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా శని యొక్క ప్రభావంతో గమనించాలి. చూశారు కదండి బెస్ట్ రాశుల్లో ఈ కన్య రాశి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు గ్రహం వైజు, నక్షత్రం వైజు. ఇది శాస్త్రానుగుణంగా మహర్షి వచ్చిన జ్ఞానాన్ని బేస్ చేసుకొని ఇది ఈ పంచాంగం అనేది రాయటం అయితే జరిగింది. ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే అంతా అన్ని విధాలు చక్కగా బాగుంది. ఎక్కువగా
తీర్థయాత్రలు తిరగటం, రుద్రాభిషేకాలు చేయించుకోవటం, శ్రీశైలం లాంటి గొప్ప క్షేత్రాలు ఒకసారి దర్శనం చేసుకుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, అంత పాజిటివ్ గా అనిపిస్తుందా, లేదంటే ఎక్కడైనా బ్లాక్ వేజెస్ గా అనిపిస్తూ ఉంటుంది, లేదంటే గ్రోత్ అనేది లేదు, ఎక్కడో ఆగిపోయాము, స్టాగ్నేటెడ్ గా ఉన్నాము, డైరెక్షన్ లెస్ గా ఉన్నాము అని ఒక ఫీలింగ్, ఒక ఐడియా కనుక మీకు ఏమైనా వస్తూ ఉంటే, అందులోని మీ ఏజ్ 35 to 45 ఉంటే దీన్ని మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు మనకి వెస్ట్రన్ నాట్ అంతా. బట్ అది మనకి మన జ్యోతిష శాస్త్రంలో చూసుకుంటే అవి మనకి బ్లాకేజెస్. అవి ఎలా ఉంటాయంటే రెండు రకాల రూపాయలు ఉంటాయి. ఒకటి శాపాలు అంటారు, లేదా గ్రహ దోషాలు అంటారు. ఇలా గ్రహ దోషాలు, శాపాలు ఏమైనా ఉన్నాయో విడివిడిగా చూసుకొని వాటికి సంబంధించి ఏమైనా గనక ఉంటే, ఇప్పుడు అవి యాక్టివ్ గా ఉంటే వాటికి కనుక కొన్ని పరిష్కారాలు చూసుకొని చక్కగా అవి తొలగించుకుంటే లైఫ్ ఇంకా 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యం బాగుండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, కెరీర్ లో చాలా చక్కగా ఉండటానికి మన్యు పాశుపత అభిషేకం, ఇంకా విశేషంగా ధనం రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం, వీటితో పాటుగా ఇంకా మీకు ఏదైనా కనుక సపరేట్ గా ఏదైనా ప్రాబ్లం ఇష్యూ ఉంటే వాటిలో చక్కగా ఈ పరిష్కారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు లైఫ్ అనేది 10 రెట్లు ఖచ్చితంగా ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి శ్రీ పరాభావనామ సంవత్సరంలో అష్టైశ్వర్యాలతోటి, భోగ భాగ్యాలతోటి తులతూగుతూ అంతా ఒక ప్రాస్పరిటీ తోటి, ఒక అదృష్టం మీ అంతా ఉండి ఆ స్వర్ణలక్ష్మి వారు మిమ్మల్ని నడిపించి ముందుకు పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. నమస్తే, ధన్యవాదములు.